Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. విశాఖ కైలాసగిరిపై విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ మీ అందరికీ తెలుసు. ఈ ట్రైన్ లో ప్రయాణిస్తే కైలాసగిరి చుట్టూ సిటీ అందాలన్నిటి కూడా తిలకించవచ్చు. ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో దీనికి వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ స్పందన కూడా చాలా బాగుంటుంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఏమైందో తెలీదు, ఒక్కసారిగా ట్రైన్ వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టింది. అంతే, ఇందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు, కేకలు పెట్టారు. ఎందుకంటే అసలే ఎత్తైన కొండపై ఉన్నాం, అందులోనూ కైలాసగిరి కొండపై ఎక్కినటువంటి ఈ ట్రైన్ ముందుకు వెళ్లకుండా, బ్యూటీని చూపించకుండా భయం పెడుతోంది ఏంటి, వెనక్కి వెళ్తోంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. సాంకేతిక పరమైన లోపాలు తలెత్తడం వల్ల, ట్రాక్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఇష్యూ వల్ల ట్రైన్ ముందుకు కాకుండా వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా దీన్ని కంట్రోల్ చేయడం కూడా ఎవరితరం కాలేదు. పైలట్ కూడా తన వంతు తను ప్రయత్నం చేసినప్పటికీ కూడా ట్రైన్ వెనక్కే వెళ్తుంది. అంతలోనే కొంతమంది పర్యాటకులు ఏదైతే ట్రైన్లో ప్రయాణిస్తున్న వారు కిందకి దిగి ట్రైన్ను ఆపే ప్రయత్నం చేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలే ఇది ఫెస్టివల్ సీజన్, దాంట్లోనూ సెలవులు కావటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కైలాసగిరి ఇంకా స్పెషల్గా అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా పబ్లిక్ క్రౌడ్ కనపడుతోంది. ఎందుకంటే కైలాసగిరి ఒక ప్లేస్కి వస్తే ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేయాల్సినటువంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకవైపు ట్రెక్కింగ్స్ ఉన్నాయి, గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. కైలాసగిరి పైన అంతా నడిచి చూసే కన్నా ట్రైన్ ఎక్కితే ఈ టాయ్ ట్రైన్లో ప్రయాణం చేయడం కూడా ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్పెషల్ మూమెంట్ ఉంటుంది. చక్కగా సెల్ఫీలు తీసుకోవచ్చు. కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ ట్రైన్లో ప్రయాణం వల్ల మొత్తం అటు బీచ్ కానీ వెనుక సైడ్ ఉన్నటువంటి మొత్తం సిటీని కూడా కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఎక్కువగా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటిది రెగ్యులర్గా బాగానే ఉంటుంది. సో పర్యాటకంలో ఈ టాయ్ ట్రైన్ పాత్ర కూడా చాలా ఉంది. అయితే ఒక్కసారిగా ఈ ట్రైన్ వెనక్కి వెళ్ళటం వల్ల గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఇందులో ప్రయాణిస్తున్న వాళ్ళకు. ఎందుకంటే సినిమాల్లో చూసాం, తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళటం, ఆగటం, ముందుకు పరిగెట్టడం ఇవన్నీ. బట్ రియల్ లైఫ్లో అందులోనూ ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ట్రైన్ వెనక్కి వెళ్తోంది. టూరిజం ట్రైన్ అనేటప్పటికీ ఒక్కసారిగా అందరికీ వణుకు పుట్టింది అనమాట. మొత్తానికి పర్యాటకుల వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని ట్రైన్ని ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడైతే కైలాసగిరిపై ఉన్నటువంటి విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ సేవలు ప్రస్తుతానికి నిలిపివేశారు. మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ట్రాక్ ఇష్యూస్ ఏదో ఉన్నాయని చెప్తున్నారు. కౌంటర్లో కూడా ఎవరు అందుబాటులో లేరు మాట్లాడడానికి, డీటెయిల్ ఇవ్వడానికి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి, దీనికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి చుట్టూ తిరగలేము, ట్రైన్ ఉంది అనుకున్నాము. ఇందులో అనౌన్స్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే విశాఖ అందాలు చూడాలి అంటే టాయ్ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఈ ట్రైన్ ఒక ట్రిప్ వేసి వచ్చే వరకు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైన అనుభూతి ట్రైన్లో ప్రయాణం అనేది. బట్ ఒక్కసారిగా ఈరోజు ఈ ట్రైన్ కాస్త వెనక్కి వెళ్ళడం వల్ల, అంటే మెయింటెనెన్స్లో లోపం వల్ల, ట్రాక్ ఇష్యూ నడవటం వల్ల అది జారింది అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రైన్ వెనక్కి వెళ్ళడంతో ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు జారినంత పని అయిపోయింది.